హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో చాలా సింపుల్ గా, చాలా హెల్తీగా చికెన్ బ్రెస్ట్ ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రై మనం ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా ఫ్రై చేసుకుంటాము. హెల్తీగా తినాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ప్రోటీన్ కంటెంట్ కావాలన్నా ఈ రెసిపీ తప్పకుండా యూజ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి ఈశ్వర్ హోమ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ మనం ఈ చికెన్ బ్రెస్ట్ పీస్ ఫ్రై చేసుకోవడం కోసం షాప్ కి వెళ్ళి ఓన్లీ చికెన్ బ్రెస్ట్ మాత్రమే తెచ్చుకోవాలి. దాన్ని మీకు తగ్గట్టుగా ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో కట్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను ఇక్కడ ఓన్లీ బ్రెస్ట్ పీసెస్ మాత్రమే తీసుకుంటున్నాను. వాటిని మరీ పెద్దగా లేదా మరీ చిన్నగా కాకుండా ఈ మీడియం సైజ్ లో ఈ వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోండి. ఈ పీసెస్ ని మొత్తం ఒక బౌల్ లోకి వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని శుభ్రంగా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసినా మీకు ఏమైనా నిచ్చి స్మెల్ అనిపిస్తే కనుక కొంచెం ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్ కు సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, ఒక హాఫ్ స్లైస్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్స్ అన్ని మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం యాడ్ చేసిన మసాలాలు మొత్తం చికెన్ పీసెస్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వీడియోలో చూపించినట్లుగా చికెన్ పీసెస్ ని మరీ బాగా మెత్తగా పిసికినట్లు కాకుండా పైపైన ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ మసాలాలు మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవడం వల్ల ఏంటంటే చికెన్ ఫ్రై అనేది చాలా సాఫ్ట్ గా, జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ హాఫ్ అన్ అవర్ టైం అనేది లేకపోతే కనీసం ఒక 15 మినిట్స్ అయినా సరే పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్ని నేను ఇక్కడ ఓవెన్ లో చేస్తున్నాను కాబట్టి ఓవెన్ ట్రే లో అరేంజ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్ లో ఫ్రై చేసుకోండి. లేదు అంటే గనక నార్మల్ గా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ పీసెస్ అరేంజ్ చేసుకున్న ట్రే ని నేను ఓవెన్ లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఓటీజీలో టెంపరేచర్స్ వచ్చేసరికి 180 డిగ్రీస్ దగ్గర ఒక 15 మినిట్స్ అయితే ఫస్ట్ పెట్టుకున్నాను. ఆ 15 మినిట్స్ అయిపోయిన తర్వాత అటు ఇటు ఒకసారి పీసెస్ ని టర్న్ చేసుకుని ఇంకొక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. నాకైతే ఇంత టైం కి చికెన్ పీసెస్ అన్ని బాగా ఫ్రై అయిపోయాయి. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఫ్రై అవ్వలేదు అనుకుంటే కనుక ఇంకొక 5 to 10 మినిట్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ గా, చాలా ఈజీగా, ఆయిల్ లేకుండా మన చికెన్ బెస్ట్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్స్ లో ఎలా కుదిరిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.